హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకు 2025లో అకాడమిక్ ఇయర్ ఏదైతే ఉందో 2025 టు 26 వరకి. సో అక్కడ మనకి ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు మనకు సైనిక్ స్కూల్కి ఒక ఎంట్రన్స్ టెస్ట్ని అయితే మనకు నిర్వహించడం జరుగుతూ ఉంది. అంటే ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్లో మనకు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. 6వ తరగతి మరియు 9వ తరగతి 2 తరగతులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. అంటే ఈ స్కూల్స్ మన తెలంగాణలో మరియు ఆంధ్రప్రదేశ్లో ఈ 2 రాష్ట్రాలతో పాటు మిగతా రాష్ట్రాలలో కూడా అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి సైనిక్ స్కూళ్ళకి ఒకేసారి వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే మనకు పెట్టడం జరుగుతూ ఉందన్నమాట. అయితే అంటే దేశవ్యాప్తంగా అప్లై చేసుకోవచ్చు. ఎవరి లోకాలిటీకి వాళ్ళకి ఆ యొక్క సైనిక్ స్కూళ్ళకి వాళ్ళు అక్కడ అడ్మిషన్స్ అయితే ఇస్తారనమాట. అంటే ఫస్ట్ ప్రియారిటీ మనకు అక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇక మనకంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏవైతే స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్స్ అన్నిటి కూడా ఒకేసారి మనకు ఎగ్జామ్ని అయితే కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో కూడా స్కూల్స్ అయితే ఉన్నాయి. సో వాటికి మన వాళ్ళందరూ కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక మనము డీటెయిల్స్ అయితే పూర్తి డీటెయిల్స్ మనము స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం కూడా తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి. అంతలోపు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్కి ఇప్పుడే వచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలు, అడ్మిషన్ వీడియోలు అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు అందించడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఇక చూసినట్టయితే మనం చూడండి ఇక్కడ అప్లికేషన్ చేసుకోవడానికి మనకు స్టార్టింగ్ డేట్ అండ్ అలాగే ఎండింగ్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి 24 డిసెంబర్ 2024 నుంచి 13 జనవరి 2025 సాయంత్రం 5 గంటల వరకు అయితే మనం అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక మనకి లాస్ట్ డేటు మనకి ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది కొంత అమౌంట్. సో ఆ అమౌంట్ని మనము 14 తారీఖు 11:30 వరకు 14 తారీఖు జనవరి 11:30 వరకు మనము పేమెంట్ అయితే పే చేసుకోవచ్చు అనమాట. అంటే మనకి 13 తారీఖు లాస్ట్ డేట్ ఉంది అప్లికేషన్ చేసుకోవడానికి. 14 తారీఖు పేమెంట్ చేసుకోవడానికి ఒకరోజు ఎక్స్ట్రా ఇవ్వడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి పే చూసుకుంటే ఓకే, మనకు అప్లికేషన్ ఫీజు ఒకసారి చూసినట్టయితే చూడండి, మనకు జనరల్ వాళ్ళకి 800 రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీలు మరియు ఎస్టీలు వచ్చేసి 650 రూపాయలు మనం పే చేయాల్సి ఉంటుందన్నమాట అమౌంట్. ఓకే, అండ్ ఇంకా మీరు అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఏమైనా తప్పులు ఒకవేళ అంటే స్పెల్లింగ్ మిస్టేక్లు కానీ అలాంటివి ఏమైనా తప్పులు చేస్తే వాటిని సరిదిద్దుకోవడానికి 16 జనవరి నుంచి 2025 నుంచి 18 జనవరి 2025 వరకు మనకు టైం అయితే ఇవ్వడం జరిగిందనమాట. అంటే 16, 17, 18 ఈ 3 రోజులలో మనము ఏమైనా తప్పులు ఉంటే మన అప్లికేషన్లో వాటిని సరిదిద్దుకోవచ్చు. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడం, అంటే అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోవడము, అలాగే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఇవన్నీ కూడా మనకి త్వరలోనే వాళ్ళు తెలియజేస్తారనమాట. సో వీటన్నిటికీ సంబంధించి అంటే ఈ అప్డేట్స్ కోసము మన వాట్సాప్ గ్రూప్ ఉంది, అలాగే టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఉంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ అండ్ అలాగే కామెంట్ బాక్స్లో నేను వాటి లింకులు అయితే పెట్టాను. ఆ గ్రూప్లలో జాయిన్ అయిపోండి. మేము ఈ ఎగ్జామ్ డేటు అలాగే హాల్ టికెట్స్ కానీ ఎప్పుడైతే రిలీజ్ అవుతాయో మేము వెంబడే మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ గ్రూప్లలో పెట్టడం జరుగుతూ ఉంటుంది అనమాట. కాబట్టి మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ అప్లికేషన్ చేసుకునే వాళ్ళందరూ కూడా ఆ గ్రూప్లలో జాయిన్ అయిపోండి. సో వీటితో పాటుగా ఎవ్రీడే మనకి వస్తున్నటువంటి ప్రతి నోటిఫికేషన్ అప్డేట్స్ అయితే మీకు ఆ గ్రూప్లలో పెట్టడం జరుగుతుంది. ప్రతి ఉద్యోగానికి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ అన్నమాట. కాబట్టి మీరు మిస్ అవ్వకుండా అంటే ఖచ్చితంగా మన టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లలో ఏదైనా ఒక గ్రూప్లలో జాయిన్ అవ్వండి. వీలైన వాళ్ళు 2 గ్రూపులలో కూడా జాయిన్ అయి ఉండండి. సో అక్కడ మనము ఎప్పటికప్పుడు పెడతా ఉంటాం అన్నమాట అప్డేట్స్ని. ఇక చూసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ మనకి ఎగ్జామ్ సెంటర్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. అలాగే మన తెలంగాణలోనే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయన్నమాట. సో వాటితో పాటుగా మనకి చూసుకున్నట్టయితే ఓఎంఆర్ ఆన్సర్ షీట్ మనకి అవన్నీ కూడా మనకి వెబ్సైట్లో పెట్టడం జరుగుతూ ఉంటుంది. వాటిని అన్నిటిని కూడా మనము మన గ్రూప్లలో ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాము. సో కాబట్టి అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా మన గ్రూప్లో జాయిన్ అవ్వండి. అప్లై చేసుకున్న వాళ్ళు కూడా జాయిన్ అవ్వండి మిగతా ఉద్యోగాల సమాచారం కోసమే. ఇక మనకి ఇక్కడ వెబ్సైట్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఈ వెబ్సైట్ లింక్ నేను మన వీడియో కిందనే ఈ వెబ్సైట్ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేసి పెట్టాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి నేరుగా మీరు అప్లై అయితే చేసుకోండి. సో మనం కూడా అప్లికేషన్ అయితే చేస్తున్నాం అనమాట. సో ఇది ఆన్లైన్ అప్లికేషన్, కేవలం 99 రూపీస్కి మనము ఈ యొక్క అప్లికేషన్ అయితే చేసి పెడతా ఉన్నాము. సో కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే నెంబర్ ఉందో 9603966950 ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే అవ్వండి. అంటే మనకు వాట్సాప్ ద్వారా మీరు కాంటాక్ట్ అవ్వండి, లేదంటే కాల్ చేసి కూడా మీరు కనుక్కోవచ్చు. సో కాబట్టి మీరు వాట్సాప్ ద్వారా మనకు కాంటాక్ట్ అవుతే ఈ నెంబర్ 9603966950 నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. మీకు మేము ఈజీగా అప్లై చేసి మళ్ళీ మీకు మీ నెంబర్కి వాట్సాప్ అయితే అప్లికేషన్ ఫామ్ మేము పెట్టడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఇకపోతే మనకి చూడండి, మనకు అంటే మనకి ఎప్పుడు మనకి ఎగ్జామ్ యొక్క రిజల్ట్ వస్తుందంటే మన ఎగ్జామ్ రాసినటువంటి ఏదైతే 6 వారాల తర్వాత మనకి ఎగ్జామ్ రిజల్ట్ అయితే రావడం జరుగుతూ ఉంటుందని వాళ్ళు మనకి ఇవ్వడం జరిగింది. ఇకపోతే ఓబీసీ వాళ్ళు మనకి చూడండి నాన్ క్రిమిలియర్ లిస్ట్ అంటే ఓబీసీ సర్టిఫికేట్ పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే,
సో మనము బీసీ సర్టిఫికేట్ కాదు, ఓబీసీ సర్టిఫికేట్ గుర్తుపెట్టుకోండి. ఓబీసీ సర్టిఫికేట్ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి, బీసీ సర్టిఫికేట్ వేరు, ఓబీసీ సర్టిఫికేట్ వేరు అనమాట. ఓకే, అంటే మనం ఇది నేషనల్ వైజ్ ఉంది కాబట్టి సో మనకి ఓబీసీ సర్టిఫికేట్ వర్తిస్తుంది. అదే స్టేట్ లోపల స్టేట్ లెవెల్లో ఉంటే మనకి బీసీ సర్టిఫికేట్ అయితే మనకు సరిపోతుంది అనమాట. ఇది మనకు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎగ్జామ్ కాబట్టి మనకు ఓబీసీ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ సమయంలో. ఇక మనకు ఎస్సీ ఎస్టీలు వచ్చేసి వాళ్ళ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇది చూసుకున్నట్టయితే మనకి సో చూడండి ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఇక మనకి ఏజ్ విషయము అలాగే వాటన్నిటిని కూడా ఒకసారి చూద్దాము. మనకు పర్టికులర్గా అయితే ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్లో. ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ కూడా ఈ అప్లికేషన్ లింక్ ఏదైతే ఉందో ఆ లింక్లోనే ఉంటుంది. సో మీరు అక్కడ లింక్ పై క్లిక్ చేసి ఈ యొక్క నోటిఫికేషన్ పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇకపోతే మనకి ఇక్కడ చూసినట్టయితే చూడండి మనకి టోటల్గా అంటే ఈ యొక్క పీడిఎఫ్లోనే మొత్తం స్కూల్స్ యొక్క లిస్టు ఎంత వేకెన్సీస్ ఉన్నాయో అన్నీ కూడా ఉన్నాయి. నేను మొత్తం కూడా చూపిస్తాను. మీరు తర్వాత ఈ యొక్క పీడిఎఫ్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఆ పీడిఎఫ్ లింక్ని నేను మన గ్రూప్లలో పెడతాను. అలాగే ఈ వీడియో కింద కూడా లింక్ అయితే పెడతాను. అక్కడ నుంచి అయినా వెళ్ళండి అండ్ అలా గ్రూప్లో కూడా వెళ్ళి చూసుకోండి ఎప్పటికప్పుడు. ఓకే, అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి చూడండి అడ్మిషన్ వచ్చేసి మనకి 6th క్లాస్ మరియు 9th క్లాస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇందులో కొన్ని కొత్త స్కూల్స్ కూడా ఉన్నాయి. కొత్త స్కూల్స్ కూడా వాళ్ళు ఇప్పుడే ఈ ఇయరే వాళ్ళు ఫిల్అప్ చేయబోతున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ వన్ మనకు చూసుకున్నట్టయితే సో చూడండి ఏజ్ వచ్చినట్టయితే మనకి చూడండి 10 నుంచి 12 సంవత్సరాలు 6వ తరగతికి ఉండాలి. అలాగే 9వ తరగతికి వచ్చేసి మనకి చెప్తాను. నెక్స్ట్ ఉంది 9వ తరగతికి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 6వ తరగతికి వచ్చేసి 10 నుంచి 12 సంవత్సరాల ఏజ్ ఉండాలి. ఎప్పుడు పుట్టి ఉండాలి అని అంటే 31/3/2025 వరకు మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే 10 నుంచి 12 సంవత్సరాలు ఉండాలి. ఇక మీరు డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మనకి 1/4 అంటే 1 ఏప్రిల్ 2013 నుంచి 31 మార్చి 2015 మధ్యలో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అర్హులు అనమాట. అంటే ఈ డేట్ మధ్యలో పుట్టిన వాళ్ళకి మాత్రమే 10 నుంచి 12 సంవత్సరాల ఏజ్ ఉండేటటువంటి అవకాశం ఉంది కాబట్టి సో ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీరు అప్లికేషన్ చేసుకోవడానికి అర్హులా లేదా అనేది. ఇకపోతే 9th క్లాస్ వాళ్ళు, ఓకే 9th క్లాస్ వాళ్ళకి వచ్చేసి మనకి 13 నుంచి 15 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. మీ ఏజ్ను ఎప్పటివరకు క్యాలిక్యులేట్ చేసుకుంటారంటే 31 మార్చి 2025 వరకు మీరు మీ యొక్క ఏజ్ని క్యాలిక్యులేషన్ చేసుకుంటే 13 నుంచి 15 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఇక ఎవరు అర్హులు అని అంటే 1 ఏప్రిల్ 2010 నుంచి అలాగే 31 మార్చి 2012 మధ్యలో ఎవరైతే జన్మిస్తారో ఎవరైతే పుడతారో వాళ్ళు మాత్రమే వీటికి ఎలిజిబుల్. అంటే ఈ డేట్ మధ్యలో ఎవరైతే పుట్టి ఉంటారో వాళ్ళకి మాత్రమే 13 నుంచి 15 సంవత్సరాల వయసు ఉండేటటువంటి అవకాశం ఉంది. సో వాళ్ళు మనకు డేట్ కూడా ఈజీగా మనకు మెన్షన్ చేసి అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇక రిజర్వేషన్స్ వచ్చేసి మనకి ఆల్రెడీ రిజర్వేషన్ పరంగా మనకి ఆల్రెడీ లిస్ట్ ఉంది. నేను అది చూపిస్తాను మీకు ముందు. సో ఒకసారి మీరు ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని ఈ పీడిఎఫ్ని నేను మన అప్లికేషన్ లింక్ అని చెప్పాను కదా ఆ లింక్లోనే పెట్టాను. ఆ పీడిఎఫ్లో మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి ఆ లింక్పై క్లిక్ చేసి. ఓకే, మన గ్రూప్లో కూడా పెట్టాను. మన గ్రూప్లో కూడా జాయిన్ అయ్యి ఈ యొక్క పీడిఎఫ్ని మీరు నేరుగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇకపోతే మనకి సో చూసుకున్నట్టయితే మనం కూడా అప్లై చేస్తామని చెప్పాను కదా. సో కేవలం 99 రూపీస్కి సో మన కాంటాక్ట్ అయితే మీకు కూడా మేము అప్లై అయితే చేసి ఇస్తాము. ఇక మనకు చూసుకున్నట్టయితే నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి సో చూడండి మనకి మార్నింగ్ సెషన్లో ఉంటుంది అన్నమాట ఎగ్జామ్ వచ్చేసి. సో 6th క్లాస్ వరకు మార్నింగ్ అంటే 2 to 4:30 అండ్ అలాగే 9th క్లాస్ వరకు 2 to 5 వరకు అయితే మనకు ఉంటుంది. మీకు ఈ యొక్క ఏదైతే 6th మరియు 9th క్లాస్కు సంబంధించినటువంటి పూర్తి సిలబస్ వీడియో కావాలనుకుంటే ఈ వీడియో కింద సిలబస్ వీడియో అని చెప్పేసి మీరు టైప్ చేసి కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీరు మీ యొక్క ఇంట్రెస్ట్ అంటే ఎంతమంది ఉన్నారో సో మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి మనము నెక్స్ట్ సిలబస్ వీడియోని అయితే చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఇకపోతే మనకి డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం అవే మళ్ళీ మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే చూడండి మనకి నార్మల్ సింపుల్గా చెప్తాను. డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి 6th క్లాస్ వరకు 150 నిమిషాలు ఉంటుంది. మనకి 2 నుంచి 4:30 వరకు ఉంటుంది. అలాగే 9th క్లాస్ వరకు 180 మినిట్స్ ఉంటుంది. 2 నుంచి 5 o'clock వరకు ఉంటుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా. సో అదనమాట. ఇక మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందంటే పెన్సిల్ ఆర్ ఓఎంఆర్ ఆన్సర్ షీట్ అయితే ఉంటుంది అనమాట. పేపర్ పెన్సిల్ ఓఎంఆర్ మనము నార్మల్గా ఓఎంఆర్ షీట్లో బబ్లింగ్ చేస్తాం కదా. సో అదే విధంగా ఉంటుంది 6th క్లాస్ మరియు 9th క్లాస్ వరకు కూడా. ఇకపోతే మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇక మనకి మార్క్స్ చూసుకున్నట్టయితే చూడండి సో 6th క్లాస్ వాళ్ళకి మొత్తం 300 మార్క్స్ అయితే ఉంటాయి. 125 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మ్యాథమెటిక్స్ మాత్రం ఒక క్వశ్చన్కి 3 మార్కులు ఉంటాయి. మిగతా వాటి అన్నిటి కూడా సో 2 మార్క్స్ అయితే ఉంటాయి అన్నమాట. అయితే వీటికి సంబంధించినటువంటి పూర్తి సిలబస్ వీడియో మీకు కావాలంటే ఈ వీడియో కింద సిలబస్ వీడియో అని చెప్పేసి మీరు కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసిన ఎంతమంది అయితే ఎక్కువ కామెంట్ చేస్తే మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి
సిలబస్ వీడియో అయితే చేయడం జరుగుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి 6th క్లాస్ మరియు 9th క్లాస్ అందరూ కూడా. ఇక 9th క్లాస్ వాళ్ళకి చూసుకున్నట్లయితే 400 మార్క్స్ అయితే ఉంటాయి. సో మనకి మ్యాథమెటిక్స్కి వచ్చేసి ఒక్కొక్క క్వశ్చన్కి 4 మార్కులు అయితే ఉంటాయి. మిగతా అన్నిటి కూడా 2 మార్క్స్ అయితే ఉంటాయి అనమాట. మొత్తం కూడా 150 క్వశ్చన్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్టయితే సో చూడండి మనకి ఇక్కడ సెలెక్టెడ్ లాంగ్వేజ్ ఉంటుంది అనమాట. అంటే మనం ఏదైనా ఒక లాంగ్వేజ్ చేసుకోవచ్చు, లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట 6th క్లాస్ వాళ్ళకి మాత్రమే. ఇక 9th క్లాస్ వాళ్ళకి డైరెక్ట్ ఇంగ్లీషే ఉంటుంది, ఎలాంటి సెలెక్టెడ్ మనకి లాంగ్వేజ్ అయితే ఉండదు. సో 6th క్లాస్ వాళ్ళకి చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ సెలెక్టెడ్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్, మరాఠీ, ఒడియా, బెంగాలీ, ఈ విధంగా తెలుగు కూడా ఉంది. తెలుగు, ఉర్దూ, ఇవన్నీ కన్నడ, ఇవన్నీ కూడా అంటే లోకల్ లాంగ్వేజ్ ఒకటి చాయిస్ ఇస్తారనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్టయితే చూడండి ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే సో ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నవే, మళ్ళీ బ్రీఫ్గా అయితే వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది ఈ నోటిఫికేషన్లో. ఇక మనకి మీకు సో ఇప్పుడు లిస్ట్ చూపిస్తాను చూడండి. సో ఒకసారి మనం లిస్ట్ చూసుకున్నట్టయితే ఒకసారి చూస్తాను, మీరు పర్టికులర్గా అయితే చూసుకోండి ఈ యొక్క నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని. ఓకే, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ లింక్ నేను కింద పెట్టానని చెప్పి కదా, ఆ లింక్పై క్లిక్ చేసి సో అప్లికేషన్ లింక్పై క్లిక్ చేసి, లేదంటే మన గ్రూప్లో కూడా పెట్టాను, వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పోస్ట్ చేసాను డైరెక్ట్గా. సో అక్కడ కూడా వెళ్ళి మీరు ఆ గ్రూప్లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక చూసినట్టయితే ఒక్క నిమిషం అండి చూసేయండి. సో ఇవన్నీ కూడా మనకు లిస్ట్ ఆఫ్ మనకి సైనిక్ స్కూల్స్ అనమాట. చూడండి మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఈ విధంగా సో మొత్తం కూడా మనకి లిస్ట్ అయితే ఉందన్నమాట. స్కూల్స్ ఎక్కడెక్కడ ఏ మనకు రాష్ట్రాలలో ఏ స్కూల్ ఉందనేది మొత్తం మనకి ఇక్కడ లిస్ట్ అయితే ఉంది. ఇవన్నీ కూడా కొత్త స్కూల్స్, మనకి రిలీజ్ అయినటువంటి కొత్త స్కూల్స్, స్టేట్ ఇక్కడ స్కూల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసినట్టయితే మనకి చూడండి మొత్తం డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయి. సో ఒకసారి అయితే మీరు వీటిని ఓపెన్ చేసుకొని మరొకసారి అయితే క్షుణ్ణంగా అయితే చూసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ కూడా చేయండి, అక్కడ నుంచి కూడా నేను క్లారిఫై ఇస్తాను అనమాట. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనకి ఎగ్జామ్ సెంటర్స్ చూసుకున్నట్టయితే ఇవన్నీ కూడా మనకు ఎగ్జామ్ సెంటర్స్ అనమాట. చూడండి మనకి ఓకే, ఆంధ్రప్రదేశ్లో మొత్తం కూడా ఇన్ని ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉన్నాయి, అలాగే తెలంగాణ కూడా ఉన్నాయి, అండ్ అలాగే మిగతా రాష్ట్రాల్లో అనమాట ఇవన్నీ కూడా. సో చూసుకున్నట్టయితే మనకి తెలంగాణ ఒకసారి చూపిస్తా చూడండి. సో ఇవన్నీ కూడా తెలంగాణ అనమాట. సో తెలంగాణలో వచ్చేసి మనకి 2 అయితే ఉన్నాయి, ఒకటి హైదరాబాద్, కరీంనగర్ 2 అయితే ఉన్నాయి తెలంగాణలో. సో ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉన్నాయి అనమాట. ఇవన్నీ కూడా మిగతా రాష్ట్రాలకు సంబంధించినటువంటి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సో మొత్తం కూడా అండి మనకి టోటల్ A to Z అయితే ఉంది ఇందులో. సో ఈ యొక్క పీడిఎఫ్ అయితే మీరు ఒకసారి అయితే డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి. ఇక చూడండి మనకి సో ఇక్కడ మనకు స్కూల్ నేమ్ అయితే ఇచ్చారు, సైనిక్ స్కూల్కి సంబంధించి. ఇక్కడ మొత్తం కూడా బాయ్స్ అండ్ అలాగే గర్ల్స్. సో వీళ్ళకి సంబంధించినటువంటి SC, ST ఈ విధంగా కేటగిరీ వైజ్గా మనకి వేకెన్సీస్ లిస్ట్ని అయితే మనకు ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఓకే, సో మనం చెప్పుకుంటూ పోవాలంటే చాలా టైం పడుతుంది, కాబట్టి మీరు ఒకసారి అయితే అబ్జర్వ్ చేసుకోండి ఆ యొక్క నోటిఫికేషన్ని ఓపెన్ చేసి. సో అందుకే మీకు ఒకసారి చూద్దామని నేను ఇది మొత్తం కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను నోటిఫికేషన్ అంతా కూడా. సో ఇది అనమాట. సో ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోల కోసం ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా అప్లై చేసుకోవాలని అనుకుంటే ఇక్కడ ఇచ్చినటువంటి 9603966950 నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అని, లేదంటే కాల్ చేసినా మీతో మాట్లాడతాం నేరుగా. సో కాబట్టి సో కాల్ చేసి మీరు మాకు డీటెయిల్స్ నేను చెప్తాను. సో నేనే మాట్లాడతాను మీ దగ్గర. సో కాబట్టి మాకు డీటెయిల్స్ పంపిస్తే వాట్సాప్ ద్వారా మీకు మేము అప్లై అయితే చేసి పెడతాం అనమాట. కేవలం 99 రూపీస్కే, 99 రూపాయలకి మీకు ప్రతి అప్లికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఒకటే కాదు, ప్రతి అప్లికేషన్ అయితే మీకు కేవలం 99 రూపాయలకి మేము అప్లై చేసి పెడతాము. కాకపోతే అప్లికేషన్ సమయంలో మీరు మాకు కొంచెం అందుబాటులో ఉండాలి. ఏమైనా డౌట్స్ వస్తే మీకు మళ్ళీ మేము రీకాల్ చేసి సో మీకు ఆ డౌట్ని క్లారిఫై చేసుకున్న తర్వాత మేము అప్లై చేసుకుంటాం అనమాట. సో ఇదనమాట ఫ్రెండ్స్. అండ్ ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంత దూరం వచ్చారంటే ఇలాంటి వీడియోస్ మీకు అవసరమైన అర్థం. సో ఇది ఫ్రెండ్స్, అండ్ మరొక ఉద్యోగ నోటిఫికేషన్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.